బాపట్ల టు విజయనగరం. సార్, బాపట్లో ఎలక్షన్ టైంలో చాలామంది ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టింది. దాదాపు 8 మందిని 9 మంది పక్కన పెట్టింది. కానీ వకుల్ జిందాల్ గారు కానీ, మల్లికా గారికి కానీ ఏ మాత్రం టచ్ చేయకుండా వర్క్ చేయించారు. బహుశా వాళ్ళ మీ మీద వాళ్ళకి మంచి గుడ్ విల్ ఉండొచ్చు. కానీ మీకు ఒకవైపు మీకు ఎక్స్క్యూజ్ చేస్తున్నా మీరు మాత్రం అందరు మీ మీద ఫోకస్ ఉందని బాపట్లో ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూస్ కాకుండా చేసుకొచ్చారు. ఆ ప్రెజర్ కనిపించకుండా మీరు చేసుకొచ్చారు. మీరు ఎలక్షన్ ఎలా చేసుకొచ్చారు? ఆ ప్రెజర్ని మీరు ఎలాగా భరించారు? ఎందుకంటే ఒకవైపు మేడం, ఒకవైపు మీరున్నారు. ఎలక్షన్ కమిషన్ మీ మీద ఫోకస్ పెట్టింది, సీనియర్ ఆఫీసర్లను కూడా పెట్టింది. ఆయన ఎక్కడ చిన్న ఇష్యూ కాకుండా తీసుకొచ్చారు. ప్లస్ బాపట్లోనే మీరు ఒక యాప్ తీసుకొచ్చి దానివల్ల ఒక మంచి ఫలితం తీసుకొచ్చారు. ఆ యాప్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఎలక్షన్ ఎలా మీరు కూల్గా, పీస్ఫుల్గా తీసుకొచ్చారు? ప్లస్ విజయనగరం వచ్చిన తర్వాత ఈ సంకల్ప యాత్ర యొక్క కాన్సెప్ట్ ఏంటి? సో బాపట్లలో ఫస్ట్ బాపట్లకు వెళ్దాం. సరే, బాపట్ల కన్నా ముందు మీరు ఏఎస్పీ రంపచోడవరం, అదే టైంలో బోటు మునిగిపోయింది. అటువైపు రాహుల్ దేవ్ శర్మ గారు ఎస్పీ అనుకుంటారు అప్పుడు. అద్నాన్ ఎస్పీ గారు ఎస్పీ. అవునండి. ఆ బోటు మునిగిపోయినప్పుడు దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నారు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? అందులో మీ రోల్ ఎంతవరకు వచ్చింది? సో నేను ఏఎస్పీ రంపచోడవరంగా ఫస్ట్ పోస్టింగ్ నాకు పెట్టడం జరిగింది. సో జాయిన్ అయినాక అరౌండ్ 1 month లోపలే ఒక పాపికొండల దగ్గర ఈ ఫ్రీక్వెంట్గా ఈ బోట్స్లో ఈ టూరిస్ట్స్ వెళ్ళేవారు. సో అప్పుడు ఫ్లడ్ టైం నడుస్తూ ఉంది. ఫ్లడ్ టైంలో ఒక బోట్ వెళ్ళింది. ఆ బోట్లో 76 passengers ఉన్నారు. సో ఆ బోట్ సడన్గా ఆ రోజు ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల, ఎక్కువ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మునిగిపోయింది. సో ఎక్కడైతే ఆ బోట్ మునిగిపోయిందో అక్కడ ఏమి రోడ్ వెళ్ళదు, అక్కడ టెలిఫోన్ కనెక్టివిటీ లేదు. సో క్లోజెస్ట్ పాయింట్ ఎక్కడైతే ఆ బోట్ మునిగిందో దానికి క్లోజెస్ట్ పాయింట్ దేవీపట్నం పోలీస్ స్టేషన్. దేవీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళడానికి వాటర్లో వెళ్ళాలి, అంటే రోడ్ లేదు. సో వాటర్లో వెళ్ళడానికి 1 hour పడుతుంది. సో విత్ ద ఫ్లో 1 hour పడుతుంది, అగేన్స్ట్ ద ఫ్లో 1.5 hours పడుతుంది. సో ఇమీడియట్గా మాకు ఇది ఇలా బోట్ మునిగిపోయిందని మాకు వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటికి లోకల్ ఎస్ఐ ఇమీడియట్గా ఉన్న స్టాఫ్ 4-5 members తీసుకొని వెళ్ళారు. సో నేను ఇమీడియట్గా అక్కడికి రష్ అయ్యాను. సో ఆ రోజు నేను కూడా యాక్చువల్గా పర్మిషన్ తీసుకొని తెలుగు ఎగ్జామ్ రాయడానికి విజయవాడ వెళ్తున్నా. నేను జస్ట్ బండిలో కూర్చుంటున్నా. అప్పుడే ఫోన్ వచ్చింది. అప్పుడు అది క్యాన్సిల్ చేసి నేను నా బండిలో వెళ్ళాను. సో అప్పుడు ఫ్లడ్ టైం కూడా ఉంది. సో ఆ మండలన్నీ ఫ్లడెడ్ ఉన్నాయి. సో మా బండి కూడా దారిలో ఆగిపోయింది, అంటే మా బండి కూడా వాటర్లో ఆగిపోయింది. సో ఇమీడియట్గా నేనున్నాను, నాతో పాటు నా 2 gunmen ఉన్నారు. సో అప్పుడు ఇమీడియట్గా అక్కడ ఒక ట్రాక్టర్ వెళ్తా ఉంది. ఆ ట్రాక్టర్ మేము పట్టుకొని ఏదో విధంగా మేము దేవీపట్నం పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యాం. సో రీచ్ అయ్యేసరికి ఎవరు లేరు పోలీస్ స్టేషన్. ఒకడే ఉన్నాడు, సెంట్రీ ఉన్నాడు. అందరినీ తీసుకొని ఎస్ఐ ఆల్రెడీ స్పాట్కి వెళ్ళాడు. సో అప్పటికి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఎస్ఐ దగ్గర కూడా ఏమి కమ్యూనికేషన్ లేదు, ఏమీ లేదు, ఫోన్ కలవదు. సో అప్పుడు మేమేం చూసామంటే, మేము రివర్ బ్యాంక్లో ఉన్నాము. మా ముందే 2-3 బాడీస్ కొట్టుకొని రివర్లో ఫ్లో అయి వెళ్తున్నాయి. సో ఇమీడియట్గా అక్కడ ఒక దగ్గరలో ఒక చిన్న బోట్ ఉంది. ఆ బోట్ అతన్ని మేము ఇమీడియట్గా అతనిని ఎంగేజ్ చేసి వెళ్ళి మేము ఆ బాడీను పట్టుకున్నాం. అంటే బాడీను ఫ్లోలో వెళ్ళకుండా బ్యాంక్లోకి తీసుకొచ్చాము. సో అప్పుడే అరౌండ్ 10 minutes లోపే ఒక బోట్ వచ్చింది. దాంట్లో అరౌండ్ 16 members ఎవరైతే మునిగిపోయారు, అంటే మునగలేదు, వాళ్ళు సేవ్ అయ్యారు, వాళ్ళకు రెస్క్యూ అయ్యి ఒక బోట్లో వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఫార్చునేట్లీ ఒక మెడికల్ క్యాంప్ నడుస్తుంది అదే ఏరియాలో. ఆ మెడికల్ క్యాంప్ ముగించుకొని వాళ్ళు వస్తున్నారు. దారిలో వాళ్ళకి ఇది కనపడింది బై ఛాన్స్. సో ఇమీడియట్గా ఎవరైతే అక్కడ లైఫ్ జాకెట్స్తో పాటు ఉన్నారో వాళ్ళు బోట్లో వాళ్ళు ఎక్కించి వాళ్ళు తీసుకువస్తున్నారు. సో ఇమీడియట్గా 16 members ఒకరికి ఒక లేడీ చిన్నపిల్ల ఫ్లో అయిపోయింది, వెళ్ళిపోయింది. కొంతమంది భార్యాభర్తలు వెళ్ళిపోయారు, కొంతమంది ఈ పేరెంట్స్ వెళ్ళిపోయారు. అట్లా అందరూ ఒక షాక్ సిచ్యువేషన్లో చాలా చాలా బాధలో ఉన్నారు. వాళ్ళకి కొన్ని ఇంజరీస్ కూడా ఉన్నాయి. సో అప్పటికి మా దగ్గర ఏం వెహికల్స్ లేవు,
ఏమీ లేవు. జస్ట్ మేము రీచ్ అయ్యాము. అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఏమీ లేవు. సో, వాళ్ళని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి పంపించాలి. సో, హాస్పిటల్‌కి పంపడానికి కూడా అక్కడ అంబులెన్స్ రాలేరు. బికాజ్ ఫ్లడ్ ఉంది. సో, ఇమ్మీడియేట్‌గా మేము కొన్ని ట్రాక్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళని ట్రాక్టర్స్‌లో పెట్టి రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కి పంపించాము. తర్వాత ఇది ఇమ్మీడియేట్‌గా సీనియర్ ఆఫీసర్స్‌కి చెప్పడం జరిగింది. సో, సీనియర్ ఆఫీసర్స్‌కి చెప్పడం జరిగింది. సీనియర్ ఆఫీసర్‌కి చెప్పినాక అప్పుడు కొంత ఫోర్స్ వచ్చింది. కొంత హెల్ప్ వచ్చింది. తర్వాత వన్ బై వన్ అందరూ రావడం స్టార్ట్ అయ్యారు. సో, స్టార్టింగ్‌లో నేను, నా గన్‌మెన్‌లు ఇద్దరు ఎవరైతే దేవీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఉన్నారో వాళ్ళే ఉన్నాము. సో, కొన్ని బాడీస్ మాకు ఫ్లో అయ్యి వస్తే మేము వాళ్ళని బ్యాంక్‌కి తీసుకొచ్చి వాళ్ళను మేమే లిఫ్ట్ చేసి, ఈవెన్ నేను కూడా లిఫ్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం జరిగింది. సో, అట్లా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్ అరౌండ్ 40 డేస్ నడిచింది. సో, అంటే బోట్ బయటికి వచ్చే వరకు 40 డేస్ మేము ఆ రెస్క్యూ ఆపరేషన్ నడిపించాము. సో, ప్రతిరోజు మేము అరౌండ్ 4 గంటలకి లేసి మార్నింగ్ వెళ్ళేవాళ్ళము. అక్కడ వెళ్ళి బేస్ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళము. అక్కడ ఒక ఇసుక దిబ్బ ఉంది. ఆ ఇసుక దిబ్బ పక్కనే మునిగింది. సో, ఆ ఇసుక దిబ్బ మీద వెళ్ళి ఒక టవర్ ఏర్పాటు చేయడం, కమ్యూనికేషన్ టవర్, సో దట్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం. దాని తర్వాత అక్కడ అంత ఫోర్స్ తీసుకువెళ్ళడం, 2 బోట్లు పెద్ద బోట్లు ఫిల్ చేసి ఫోర్స్ తీసుకెళ్ళడం, అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడము. బాడీస్ వస్తున్నాయి. వన్ బై వన్ బాడీస్ వస్తున్నాయి. ఆ రెస్క్యూ ఆపరేషన్‌లో మేము 47 బాడీస్, మేము ప్రతి బాడీ నేను కూడా చూశాను. 47 బాడీస్ మేము వెతికాము, పోస్ట్ మార్టం చేశాము. తర్వాత ఫ్యామిలీస్‌కి అప్పగించాము. సో, నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అక్కడ క్యాంప్ చేసేవాళ్ళు. అంటే ఈరోజు మా రిలేటివ్ బాడీ ఈరోజు దొరుకుతుందా, రేపు దొరుకుతుందా. సో, ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్. సో, అదే ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ 800 to 900 దాకా మాకు రెస్క్యూ ఆపరేషన్‌కి వేరే వేరే ఏజెన్సీలు వచ్చాయి. నేవీ వచ్చింది, ఉత్తరాఖండ్ ఎస్‌డీఆర్ఎఫ్ వచ్చింది, మన స్టేట్ ఎస్‌డీఆర్ఎఫ్ వచ్చింది, ఎన్‌డీఆర్ఎఫ్ వచ్చింది, స్పెషల్ పార్టీస్, ఫైర్ డిపార్ట్మెంట్. సో, ఇవన్నీ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ నడిపించాము. ఫైనలీ ఆ బోట్ కూడా బయటికి తీయడం జరిగింది. సో, ఇది అంటే నా కెరియర్ స్టార్టింగ్‌లో ఆ ఎక్స్‌పీరియన్స్, అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ హ్యాండిల్ చేయడము, ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ అండ్ చాలా చాలా మెమరబుల్ అండ్ ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దట్ ఇన్సిడెంట్.